మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములు. ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశము మనకి తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడు. ఈరోజు మన అంశము మనకి తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడు. ఎందుకు అనగా మనకి ఆయన ఒక తోడు కనుక లేకపోతే మనం మొదలుపెట్టిన కార్యం ఏమైనా సరే అది ముందుకి నడవదు, అది ముందుకి జరగదు. అంటే మనము మొట్టమొదటగా మనము చేయవలసిన కార్యం ఏమనగా మనం ఏమైతే చేయాలి అనుకున్నామో దాన్ని ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? ప్రభు యొక్క సన్నిధానానికి తీసుకెళ్ళాలి. అంటే మనము ప్రార్థన చేసి ఏ కార్యమైనా మొదలు పెట్టాలి. యేసయ్యా, నేను ఈ కార్యం చేయబోతున్నాను తండ్రి, నాయనా ఈ కార్యాన్ని నీవు ముందుండి నడిపించు దేవా అని మనము ప్రార్థన చేయాలి. అప్పుడే ఏమవుతుంది? అది ఫలిస్తుంది. మనము ప్రార్థన చేసి మనము పని కనుక మొదలు పెట్టినట్లయితే జరగదు అనుకున్న పని కూడా జరుగుతుంది. లేదు, సక్రమంగా జరిగే పనికి కూడా ఎలాంటి ఆటంకములు రాకుండా మన దేవుడు మనకి తోడై ఉండి నడిపిస్తా అని ఈ రోజున మనతో వాగ్దానం చేస్తున్న దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అనగా ఒకసారి గనక వాగ్దానం ఇచ్చాడు అంటే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు. అందుకే ఈ రోజు ఆయన మనతో వాగ్దానం ఇచ్చాడు. ఏమని? మనకి తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ప్రతి ఒక్కరు నేను ఏదో చేయాలి, ఏదో సాధించాలి. ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా మనకి ఎవరుండాలి? మన దేవుడు మనకి ముందుగా తోడుండాలి. ఆయన తోడుంటేనే, ఆయన సహాయం ఉంటేనే మనము దేనినైనా సరే చేయగలుగుతాము. దయచేసి మీరు ఎవరు ఏ కార్యం చేయాలన్నా, ఏ ప్రయత్నములు చేయాలన్నా, మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా మొట్టమొదటగా మనందరికీ కావాల్సినది ఏమిటి అనగా ప్రార్థన చేసి యేసయ్యని ముందు పెట్టుకోవాలి. అప్పుడు ఆయన మనకి తోడై ఉండి నేను నడిపిస్తానని ఈరోజు వాగ్దానం ఇచ్చుచున్నాడు. అయితే మనం వాక్య భాగంలోకి వెళ్దాము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము. చూడండి, వాక్యము ఎలా మనకి యేసయ్య ఏమని వాగ్దానం ఇచ్చాడు, వాక్యము కూడా అదే మనకి ఈ రోజున యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు వాక్యం రూపంలో. చెప్పము. నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను వెడబాయుడు. భయపడకము, విస్మయమొందకము. చూడండి, యేసయ్య వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అందుకే మనం ఏం చేయాలి అనగా సమయం ఉన్న ప్రతిసారి కూడా మనం బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి. అప్పుడు చదివితే ఏం జరుగుతుంది అంటే దేవుడితో మనం మాట్లాడుచున్నాము, మనతో దేవుడు మాట్లాడుచున్నాడు అని అర్థము. దేనికి? బైబిల్ చదివే కొద్దీ ఏం జరిగిందంటే మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీస్ అవన్నీ కూడా మన నుండి దూరం అయిపోతాయి, పారిపోతాయి. ఎందుకు అనగా బైబిల్ చదువుతుంటే యేసయ్య మనతో ఉన్నాడు కనుక ఏ చెడ్డ తలంపులు, ఏ చెడ్డ ఆలోచనలు మన దగ్గరికి రావండి. కారణం ఏమనగా వాక్యమనగా దేవుడై ఉన్నాడు కనుక మనము దేవుడితో మాట్లాడుచున్నాము. అందుకే ఇంకొకసారి చదవము. 31:8 ఏమంటున్నాడు? మన ముందు నడుచువాడు యెహోవా. చాలమ్మా, మన ముందు నడుస్తానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసయ్య మన ముందు నడవాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకని ఈరోజు మన వాక్యం ఏమిటి? మనకి తోడై ఉండి నడిపించే దేవుడు. అంటే ఈ వాగ్దానం నిజమే.
కాబట్టి మనకి ముందు నడిచేవాడు ఎవరు? యెహోవా అంటే మన దేవదేవుడు. అంటే నువ్వు కనుక ప్రార్థన చేస్తే నీ కార్యము జరగాలని, నీకు విజయం కలగాలని, నువ్వు ముందుకెళ్ళాలని మన దేవుడే మనకి ముందు ఉంటాడు. ముందు ఏం చేస్తాడు? మన కోరికలు మంచివే చేస్తాడు. మళ్ళీ మనం పిచ్చి కోరికలు, అడ్డమైన కోరికలు కోరికని నేను ప్రార్థన చేశాను, నాకు ఫలించలేదు, దేవుడు నా మాట ఆలోకించలేదు అని అనకూడదు. తప్పు. ఎందుకంటే మన దేవుడు నీతి కలిగిన దేవుడు, మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. మనుషులకి మాత్రమే చోటిస్తాడు, చెడుని దగ్గరికి కూడా రానివాడు. అందుకే చెడ్డ ఆలోచనలు అన్ని మనం కోరుకొని ప్రార్థన చేసి అది ఫలించలేదు అని మనము అనుకోకూడదు, అనకూడదు. అది మంచిది అయి ఉండాలి. అంటే మంచి కోరికల్ని నువ్వు ఏమి కోరుకున్నా ప్రార్థన చేస్తే అది నీకు ఫలిస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా నువ్వు అనుకొని నాకు ఫలించలేదు, నేను అడిగాను, నా కోరికలు తీరలేదు అని మనం ఎప్పుడు కూడా అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మన దేవుడు నీతి కలిగిన దేవుడు, మన దేవుడు యథార్థమైన దేవుడు, మన దేవుడు నీతిమంతుడు. ఏమో మన దేవుడు నీతిమంతుడు కనుక మన కోరికలు కూడా ఎలా ఉండాలి అంటే నీతిగా ఉండాలి, మంచి అయి ఉండాలి. అప్పుడే ఆయన సహాయం నీకు లభిస్తుంది. ఆయన నీకు ముందు ఉంటాడు, నీ కార్యాలన్నీ నెరవేరుస్తాడు. చదువమ్మా ఇంకోసారి. నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు, ఒక నిమిషం, ఆయన నీకు తోడై ఉంటా అంటున్నాడు. నీ ఆలోచన మంచిదైతే ఆయన నీకు తోడై ఉంటాడు. నీ బుద్ధి మంచిదైతే నీకు తోడై ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు తోడై ఉంటాడు. నీకు ఎక్కడ ఎలాంటి కార్యములు ఎలాంటి జరగకపోయినా ఆయన తోడై ఉండి నడిపిస్తాడు. నువ్వు అప్పులలో కొనుక్కుపోయినావు అనుకో, ప్రార్థన చేసి తండ్రి ఈ అప్పులు నేను కాదు నువ్వు తీర్చు, నువ్వు నన్ను అప్పుల నుంచి విడుదల చేయమంటే అప్పుల నుంచి నీకు విడుదల కలిగిస్తాడు. ఎలా? నువ్వు నీతిగా ఉండాలి, ఎలా నువ్వు మంచోడుగా ఉండాలి, ఎలా నువ్వు ఇతరులను ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన తోడుంటాను అని వాగ్దానం ఇస్తున్నాడు. అదే నీ ఫ్రెండ్స్ అనుకో, నువ్వు బాగున్నప్పుడు నీకు తోడుగా ఉంటారు. అదే నీ బంధుమిత్రులు అనుకో, నీకు బాగున్నప్పుడు నీకు తోడుగా ఉంటారు. నీ ఇంకా ఎవరైనా సరే నువ్వు బాగుంటే నువ్వు తోడుగా ఉంటారు. అదే నీకు గనక కష్టాలు వచ్చి నష్టాలు వచ్చి నువ్వు గనక ఇబ్బందుల్లో గనక ఉన్నట్లయితే నీకు తోడుగా ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు. నిన్ను ఒంటరి వాడిని చేసి అది వదిలేసి వెళ్ళిపోతారు. దేనికంటే నువ్వు బాగున్నప్పుడు నీతో పాటు వాళ్ళన్నీ లగ్జరీస్కి నీ నుండి వాళ్ళు లగ్జరీస్ పొందుకుంటారు కనుక వాళ్ళు ఎలా ఉంటారు? నువ్వు బాగున్నప్పుడు నీతో ఉంటారు. నీ చుట్టూ కూడా నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు అందరూ ఉంటారు. అదే నీకు కనుక నువ్వు కనుక వ్యాపారాల్లో నష్టపోయి లేకపోతే నీవు కనుక ఒంటరిగా అయినప్పుడు, నువ్వు నష్టపోయినప్పుడు ఎవరైనా నీ చుట్టూ ఉంటారా? ఖచ్చితంగా ఎవరు ఉండరు. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నీకు తోడుగా చదువు మళ్ళీ. ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను విడవాడు. ఏమంటున్నాడు? నిన్ను ఈ లోకమంతా వదిలేని, నిన్ను మోక్షం వెలేని, నిన్ను ఎవరు పట్టించుకోకపోని, కానీ నేను నిన్ను పట్టించుకుంటాను. కారణం ఏమిటో తెలుసా? ఆయన మనముని సృష్టించిన సృష్టికర్త. ఈ లోకం మొత్తము కూడా నీకు వ్యతిరేకమైన, ఈ లోకం మొత్తము కూడా నిన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తా, నీకు తోడై ఉంటా. బిడా, నేను మాత్రం నిన్ను విడవను, నిన్ను విడవను. ఎందుకంటే ఆయన ప్రేమ అలాంటిది. ఆయన మనం ఎంత ప్రేమించుచున్న దేవుడు. ఆయన రక్తము కార్చి మనల్ని ప్రేమించుకున్న దేవుడు. మన ప్రాణం కొరకు ఆయన ప్రాణము పెట్టిన దేవుడై ఉన్నాడు కనుక ఆయన మనల్ని నిరంతరము ప్రేమిస్తాడు. మనం ఎవరు పట్టించుకోకపోయినా, మనం అందరూ వదిలేసిన యేసయ్య మాత్రం ఏమంటున్నాడు? నేను నిన్ను విడవను, విడవాయను. నువ్వు నన్ను మర్చిపోయావు, కానీ
నేనైతే నిన్ను ఎన్నటికీ మర్చిపోను. కారణం ఏమిటంటే నేను నిన్ను సృష్టించుకున్నానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను జీవింపు చేస్తున్నానయ్యా, నేను నీతోనే ఉంటానయ్యా, నీకు ఏమీ జరగదు. నేనుండగా నీ దగ్గరికి ఏ కీడు రాదు, నేనుండగా నీ దగ్గరికి ఏ చెడు రాదు, నేనుండగా నీ దగ్గరికి ఏ శత్రువు రాడు. నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను విడవను, విడబాయును అని మన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, గొప్ప దేవుడు. నమ్మిన వాళ్ళకి నమ్మినంత నువ్వు నమ్మితే చాలు, నువ్వు నన్ను నమ్మితే నా మహిమను చూస్తావని మన యేసయ్య మాట్లాడిన దేవుడు. అందుకే మన హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలి అంటే యేసయ్యకి స్థానం ఇవ్వాలి. మన హృదయంలోకి యేసయ్యని ఆహ్వానించాలి. దేవా, నా హృదయం అంతా నీవే తండ్రి, అయ్యా నా హృదయం నిండా నీ ఉండు తండ్రి, నాయనా నా హృదయం తలుపులు తీసి పెట్టాను దేవా అని మనము ప్రార్థన చేస్తా. యేసయ్యని మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఆహ్వానిస్తే జరిగింది, ఆయన ఎప్పుడైతే మనలో ఉంటాడో మన దగ్గరికి ఏ చెడు రాదు, ఏ కీడు రాదు. భయం అనేదే మనకి తెలియకుండా బ్రతుకుతాం. ఆయన భయపడకము, విస్మయం పొందకము. మన అసలు భయమే అవసరం లేదు. మనము కనుక యేసయ్య బిడ్డలమైనట్లయితే దేనికి మనము భయపడము. కారణం ఏమిటో తెలుసా? మనలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్న చోట ఏముండదు, భయం ఉండదు. భయం అనగా ఏమిటి? చీకటి. యేసయ్య అంటే చీకటి ఉంటుందా? ఉండదు. దేనికంటే మన యేసయ్య ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు కనుక ఆ చీకటి మన దగ్గరికి రాదు. అంటే మన దగ్గరికి ఏమి రాదు? భయం రాదు, బాధలు రావు, అప్పులు రావు, వ్యాధులు రావు, శత్రువులు రారు. ఎవరితో ఉంటే ఇవన్నీ రావు? యేసయ్యతో ఉంటే ఇవన్నీ రావు. అందుకని మనం అందరం కూడా యేసయ్యతో ఉందాము, ప్రార్థన చేద్దాము, వాక్యం చదువుకుందాము, బలమైన విశ్వాసంతో మనము ముందుకు నడుద్దాము. యేసయ్య బిడ్డలంటే ఎలా ఉండాలో తెలుసా? విశ్వాస వీరులు. విశ్వాస వీరులుగా మనం జీవించాలి. మనం ఎవరి నామముని పలకాలో తెలుసా? యేసు నామముని పలకాలి. ఆయన గొప్ప దేవుడని పలకాలి. నా దేవుడు నమ్మిన వాళ్ళకి నమ్మినంతని మనం అవసరమైతే వేరే వాళ్ళతో కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి అని మనం ఎవరితో చెప్పాలి? ప్రతి ఒక్కరితో కూడా చెప్పాలి. ఎందుకు? ఆయన మాత్రమే తోడై ఉండే దేవుడు. అందుకే ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు? నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు అసలు నీకు భయమే వద్దు, నేనుండగా ఇంకా భయం నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి కూడా రాదు. అందుకే మనం ఎలా ఉండాలి? దేనికి కూడా మనము భయపడకూడదు. ప్రభు బిడ్డలమైన మనం భయపడకూడదు. ప్రార్థన చేయాలి. అది ఏ సమస్య అయినా, అది ఏ ఇబ్బంది అయినా, అది ఏ బాధ అయినా మనకి పెద్దదేమో కానీ యేసయ్యకి అది చాలా చిన్నది. అది ఒకటి గమనించండి. చాలా మంది అనుకుంటా ఉంటారు. ఏమనుకుంటారో తెలుసా? యేసయ్య నా మొర ఆలకిస్తాడని. ప్రతి ఒక్కరు మొర ఆలకించే దేవుడు. ఎప్పుడు ఎవరు నన్ను ప్రార్థిస్తారా, ఎప్పుడు ఎవరు నన్ను విశ్వసిస్తున్నారా అని ఆయన చూస్తూ ఉండే దేవుడు. ఎవరైతే మంచి మనసుతో, ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేస్తారో వాళ్ళ మొర తప్పనిసరిగా యేసయ్య ఆలకిస్తానికి సిద్ధముగా ఉన్నాడు. వాళ్ళన్ని సమస్యలు తీసేస్తానికి సిద్ధముగా ఉన్నాడు. యేసయ్యను మనసులను ప్రార్థన చేసినది అయ్యేంత వరకు కూడా నువ్వు పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేస్తానే ఉండు. దానికి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఏదైనా సరే టమాటా చెట్టు వేసేమనుకోండి, టమాటా విత్తనం వేసుకోవడంలోనే రెండో రోజు మీకు పరసాయం టమాటాలు కాస్తాయా? చెప్పండి. ఆ టమాటా చెట్టు మీకు కాసి పరిసాయం ఇవ్వాలన్నా సరే
మీకు మినిమం 40 రోజులు పడుతుంది. అలాగే కొన్ని మనం ఆయన మనల్ని దీవించేంత వరకు, ఆయన మనం అడిగింది యేసయ్య మనకి ఇచ్చేంత వరకు మొండివాడిలాగా ప్రార్థన చేస్తూ ఉండాలి. యేసయ్య నువ్వు నాకు ఇచ్చేవని మనం నమ్మాలి. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మనం అది పొందినట్లుగానే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. విత్తనం వేసిన వెంటనే మనకి పంట రాదు. మనం తినే బియ్యం వరి మనం నాటుతున్నాం, విత్తనం వేస్తున్నాం, ఎంత టైం పడుతుందండి? అది పంట మీ చేతికి రావడానికి, మీ ఇంటికి రావడానికి, మనం తినడానికి ఎంత టైం పడుతుంది? వెంటనే వస్తుందా? అలాగే మనం యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తానే ఉండాలి. మనం అడిగింది పొందేంత వరకు కూడా ప్రార్థన చేస్తానే ఉండాలి. ఎందుకంటే ఆయన సమస్తము ఇవ్వగలిగిన దేవుడు, ఇచ్చుచున్న దేవుడు, సమస్తము చేసిన దేవుడే ఉన్నాడు కనుక మనము పరిపూర్ణ విశ్వాసం కోల్పోకుండా మనం ప్రార్థన చేస్తానే ఉండాలి. మరొక వాక్య భాగానికి వెళ్దాం. కీర్తనలు 145 కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోయి వారినందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. యెహోవా చూడండి ఏమంటున్నాడు? యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. ఒక నిమిషం. ఏమంటున్నాడు? యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. అంటే ఏం పడిపోవడం అండి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. లోకంలో లోక ఆశలతో, లోక కోరికలతో మనందరం కూడా అలాగే పడిపోతున్నాం. దైవ సన్నిధానానికి రాకుండా, ప్రార్థన చేయకుండా, యేసయ్యకి దూరంగా మనం పారిపోతున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ, లోకం మీద ఆశ, దేని మీదైనా ఆశ, ఏదో సాధించాలి, ఏదో చేయాలి అనే తపన. వీళ్ళతో మనం దేంట్లో పడిపోతున్నాం? లోకంలో పడిపోతున్నాం, లోక కోరికలకి పడిపోతున్నాం. కానీ నిజమేంటో తెలుసా మీకు? ఇవన్నీ కూడా నువ్వు అడిగిన కోరిక ఏదైనా సరే యేసయ్య తీర్చగలిగిన దేవుడు, తీర్చే దేవుడు తెలుసా మీకు? సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడికి నువ్వు అడిగింది తీర్చలేడా? ఖచ్చితంగా తీరుస్తాడు. కానీ మనకి అల్ప విశ్వాసం. ఎలాంటి అల్ప విశ్వాసం? ఆ దేవుడు నా మాట ఆలకిస్తాడా? 100% నీ మాటని ఆలకిస్తాడు. నిన్ను పుట్టించిన నీ దేవుడు నీ మాటని ఆలకించడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎందుకని ఆలకించలేకపోతున్నాడు అంటే ఏమి లేదు, నీలో విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా ఉండబట్టి దేవుడి నీ మాటని ఆలకిస్తున్నా. తప్పు నువ్వు చేసి యేసయ్య నా మాట వింటల్లా, నా మాటని ఆలకిస్తలా, నేను అడిగింది ఇస్తున్నా అంటాం చాలా పెద్ద పొరపాటు. ఎందుకో తెలుసా? ఆయన సృష్టినే సృష్టించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, మనం అందరినీ సృష్టించిన దేవుడు. నువ్వు అడిగింది యేసయ్యకి ఇష్టం పెద్ద విషయమే కానే కాదు. కానీ నీకు అక్కడ ఎందుకని నీకు పరిస్థితి చెప్పు. నువ్వు విత్తనాలు చల్లేవు, దానికి నువ్వేం పెడతలా? నీరు పెడతలా. నీరు పెట్టకపోతే ఆ విత్తనం ఫలించిందా? భూమి మీద విత్తనాలు వేసేసావు, దానికి ఏమండాలి? ఆ విత్తనం ఫలించాలి అంటే, ఆ విత్తనం మొలకెత్తాలి అంటే దానికి ఏమి అందాలి? విత్తనాలు భూమి మీద వేసేస్తే అది ఫలిస్తుందా? అలాగే ఆ విత్తనం మొలకెత్తాలి అంటే నువ్వేమి ఇవ్వాలి? ఆ విత్తనానికి సరిపోని నీరు నువ్వు ఇవ్వాలి. నువ్వు కోరిక కోరేవు, ఆ కోరిక ఫలించాలి అంటే నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి, పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి. నేను దేవుడి సన్నిధానంలో ఈ కోరికనే విత్తనాన్ని నాటేసి నువ్వు వదిలేస్తున్నావు, ఫలించదు. అందుకే నువ్వేం చేయాలి అంటే నీ కోరికనే విత్తనాన్ని నువ్వు దైవ సన్నిధానంలో నాటినప్పుడు అది మొలకెత్తాలి అంటే దానికి నువ్వు నీరందియాలి. నీరందిస్తూ ఉంటే ఏమిటి? పరిపూర్ణ విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. యేసయ్యా నీ సన్నిధానంలో నేను నిన్ను నాటాను తండ్రి. అయ్యా
నువ్వు దాన్ని తండ్రి ఫలింపచేయి తండ్రి. అయా నువ్వు దాన్ని తండ్రి, అయా విత్తనమును తండ్రి ఎవరాలు మొలకెత్తించు దేవా. నేను అడిగిన కోరికలు తండ్రి అయా నువ్వు మాత్రమే మొలకెత్తించగలుగుతావు, నువ్వు మాత్రమే నెరవేర్చగలుగుతావు, నువ్వు మాత్రమే కార్యము చేయగలుగుతావని బలమైన విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి, ప్రతిరోజు చేయాలి. నువ్వు వేసిన విత్తనాన్ని ఎప్పుడు మొలకెత్తించాలి, నువ్వు ఏ విధముగా అయితే ఎదురు చూస్తావో, నువ్వు అడిగింది ఆ విధముగా దేవుడు నా విత్తనం నేను ప్రభు సన్నిధానంలో కోరిక అనే విత్తనాన్ని నాటాను, అది మొలకెత్తింది అని నువ్వు ఆశతో ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన ఎంతైతే చేస్తున్నావో ఆ నువ్వు ఎత్తిన ఈ కోరిక అనే విత్తనానికి నీరందుతా ఉండింది, అప్పుడది మొలకెత్తింది. పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. యేసయ్యా నేను నీ సన్నిధానంలో ఈ కోరికల విత్తనాన్ని నాటాను నాయనా, ఎక్కడ ఎవరికి ఏదైనా కానీ కాక నీ సన్నిధానంలో నేను కోరికనే నాటిన విత్తనం మాత్రం మొలకెత్తింది. అంటే పరిపూర్ణ విశ్వాసం. మనం ఈ లోకంలో పడిపోతున్నాం అంటే ఏంటి చెప్పండి? లోక కోరికలకు పడిపోతున్నాం. అనేకమైన కోరికలకి మనం ఒకసారి చదవమ్మా. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు. అంటే నువ్వు లోకంలో లోక కోరికలతో నువ్వు పడిపోతున్నావు, ప్రతి ఒక్కరు పడిపోతున్నారు, వాళ్ళందరినీ ఉద్ధరించువాడు. అంటే నీవు దైవ సన్నిధానానికి వస్తే నీకు ఏమి కావాలైనా ప్రార్థనతో నీకు సాధ్యమైంది. ప్రార్థన అనగా వాక్యం అనగా దేవుడితో మనం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాటని ఆలకిస్తాడు. ఆలకించే దేవుడు మన దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి. ఏ ఒక్కరి మొరను కూడా నేను వినను, నేను ఆలకించను, నేను పట్టించుకోను అని అనడు. ఎందుకు అనగా ఆయన మన తండ్రి, ఆయన మనల్ని సృష్టించుకున్నాడు, ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు కనుక యథార్థమైన హృదయంతో మీరు ఏవైతే మంచి కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా తప్పనిసరిగా మన యేసయ్య తీరుస్తానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే మనం నమ్మాలి, పరిపూర్ణ విశ్వాసంతో నమ్మాలి. నా దేవుడు గొప్పవాడు, నేను దైవ సన్నిధానంలో నేను నా కోరికలు ఉన్నాడు, ఆ కోరిక మంచిదై ఉండాలి. అప్పుడు ఆయన తప్పకుండా నీ కోరికను ఏం చేస్తాడు? మొలకెత్తిస్తాడు. అందుకనే మనం ఏం చేయాలంటే యేసయ్యని ప్రార్థన చేయాలి, పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చదవము ముందుకెళ్ళు. కుంగిపోయిన వారినందరినీ లేవనెత్తివాడు. అనేక మంది కుంగిపోతూ ఉంటారు. కుంగిపోవడం అంటే ఏంటి? బాధ, వ్యాధులు, సమస్యలు, శత్రువులు, అపవాది క్రియలు, అనేకమైన వాటితో నేను చాలా కుంగిపోతున్నాను బ్రదర్ అని ఎంతో మంది చెప్తూ ఉంటారు. ఎంతో మందికి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కరికి కూడా కుంగిపోయిన నీకు ఎవరు సహాయము చేయరు. నీకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? యెహోవా వలన, మన యేసయ్య వలన నీకు సహాయం లభిస్తుంది. అంటే నువ్వు 1000 మందితో చెప్పుకుంటే లేదా నిన్ను చూసి జాలి పడరు, నిన్ను చూసి నవ్వుకుంటారు. తెలుసా నీకు? వీడి దగ్గర ఉన్నప్పుడు వీడు మనల్ని లెక్క చేయలా. ఏంటి ఇప్పుడు చూడు వాడి పరిస్థితి ఎలా అయిపోయిందో, ఇప్పుడు చూడు వాడు బ్రతుకు ఎలా అయిపోయిందో, రోడ్డు మీదకి వచ్చేసాడు అందుకే అని అనుకుంటారు. దయచేసి మీరు కుంగిపోయి ఉన్నారా? మీరు ఒకటే చెయ్యండి, మీరు మీ భార్య పిల్లలు మోకరించి ప్రార్థన చెయ్యండి. దేనికంటే నీ మొర వినేవాడు మన యేసయ్య ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకో. నిన్ను ఈ లోకం చేదరించుకుంటుందేమో, అప్పుల్లో కూరుకుపోయావని నువ్వు బాధపడుతుంటే నిన్ను ఈ లోకం చూసి నవ్వుతుందేమో, నువ్వు వ్యాధుల్లో ఉన్నావేమో, నీ చుట్టూ శత్రువులు ఉన్నారేమో, ఏ భయంతో నువ్వు బ్రతుకుతున్నావో. కానీ ఒక్కడి గుర్తు పెట్టుకో, మన దేవుడు ఉన్నాడు. కుంగిపోయిన నిన్ను లేవనెత్తేవాడు మన దేవుడు ఉన్నాడు.
ఆయనేమని యేసయ్య పరిపూర్ణ విశ్వాసంతో కన్నీటి ప్రార్థన చేయండి. యేసయ్య నీవే మాకు దిక్కు, యేసయ్య నీవు తప్ప మాకు ఇంకా ఎవరినో లేరు తండ్రి, అయ్యా నీవు గొప్ప దేవుడు యేసయ్య అని బలమైన విశ్వాసముతో కన్నీటి ప్రార్థనతో పరిపూర్ణమైన మీ యొక్క హృదయాన్ని యేసయ్యకి అప్పచెప్పి ప్రార్థన చేయండి. కుంగిపోయిన నీ జీవితం లేవనెత్తబడుతుంది, ఎండిపోయిన నీ జీవితం చిగురింపబడుతుంది. నీ దగ్గరకుండా ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి వ్యాధులైనా, ఎలాంటి బాధలైనా యేసు నామము నువ్వు ఎప్పుడైతే ఉచ్చరిస్తావో, యేసయ్యను నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, అవన్నీ కూడా ప్రతి చెడు, ప్రతి కీడు నిన్ను వదిలి పారిపోతుందండి. ఇది నిజం. దేనికంటే నా జీవితంలో జరిగిన నిజాలు. దేనికంటే నన్ను ఈ లోకంలో ఎవరు ఆదరించలా, నన్ను ఈ లోకంలో ఎవరు ప్రేమించలా. నన్ను చూసి వీడు ఇలా అయిపోయాడని నమ్ముకున్నారు తప్ప ఏ ఒక్కరు నన్ను ప్రేమించలా. మీరు నమ్ముతారో నమ్మరో, రోజుకి సమయం దొరికినప్పుడల్లా నేను ప్రార్థనలో గడిపేవాడిని, మోకాళ్ళు వేసి దేవుడి దగ్గర కన్నీరు కార్చేవాడిని. రోజుకి 7 నుంచి 8 గంటలు యేసయ్య సన్నిధానంలోనే గడిపేవాడిని. ఏమని ప్రార్థన చేసేవాడిని తెలుసా? యేసయ్యా నా దిక్కు నీవే, నాకు ఈ లోకములో నన్ను ఆదరించేవారు లేరు తండ్రి, అయ్యా నన్ను పోషించేవారు లేరు తండ్రి, నన్ను కాపాడేవారు లేరు తండ్రి అని నేను ప్రార్థన చేసేవాడిని. కానీ ఆయన మాత్రము నన్ను విడవలేదు, నన్ను విడవాయలేదు. కుంగిపోయిన నన్ను లేవనెత్తిన దేవుడు. అందుకే ఈ రోజున నా దేవుడు నా మొర ఆలకించాడు. నా మొర ఆలకించిన దేవుడు నీ మొర ఆలకిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తాడు, నీ జీవితాన్ని చిగురింప చేస్తాడు, నా జీవితం చేసినట్లు. అందుకే మనందరం కూడా పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. దేనికంటే ఆయన మన దేవుడు ఎంతో ప్రేమించే దేవుడై ఉన్నాడు కనుక. అందుకే ఈరోజు మన అంశం ఏమిటి? మనకు తోడైయుండే దేవుడు, తోడైయుండి నడిపించే దేవుడు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆయన మనకు తోడుగా ఉన్నాడని నమ్మమని నేను అడుగుచున్నాను. సమయం సరిపోకపోవడం వల్ల ఈ వారం ప్రార్థన ముగించుకుందాం. మళ్ళీ రేపు ఇంకొక అంశంతో మళ్ళీ మనం ముందుకొద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డల జీవితాన్ని తండ్రి నాయన, వాళ్ళకి ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని తండ్రి చిగురింప చేయమని అడుగుచున్నాను. నాయన మీ సన్నిధానంలో తండ్రి కోరిక అనే విత్తనాన్ని ఏయైతే నాటి ఉన్నారో నా దేవా, వాటినన్నిటిని తండ్రి అయా వాళ్ళు వేసిన విత్తనం ప్రతి ఒక్కటి నా తండ్రి ఫలింప చేయమని అడుగుచున్నాను తండ్రి. నా గొప్ప దేవా, మీరు తండ్రి వాక్యంలో ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని నాదైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములు. మా మినిస్ట్రీ పేరు జీసస్ ఫోర్ టచ్ మినిస్ట్రీస్. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతా నగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849844862. మీ అందరికీ వందనం.